సో జగన్మోహన్ రెడ్డి గారికి జీవిత ఖైదు పడబోతుంది అంటూ తెలుగుదేశం మీడియాలో విస్తృతంగా ప్రచారం అయితే జరుగుతుంది సార్. అది సింగయ్య కేసుకు సంబంధించి అతని అంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద పడి చనిపోయారు కదా! ఆ కేసు ఇప్పుడు ఇతని మీద కూడా నమోదైపోయింది. పలు సెక్షన్ల కింద జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు నమోదు చేసినట్టుగా వార్తలొస్తున్నాయి. మరి ఇది నిజంగా జీవిత ఖైదు పడే అవకాశం ఏమన్నా ఉందా? అలాగే నిన్న వీడియో మొత్తం కూడా వైరల్ అయిపోయింది. అది జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడి చనిపోవడం చూసాము. సో, ఆ వీడియోలో నిజానిజాలు ఏముంది? సో, దీని గురించి ఎంటైర్ ఇష్యూ గురించి మీరేం చెప్తారు? నిన్న జగన్ మీద పోలీసులు గుంటూరు పోలీసులు కేసు పెట్టారు. జగన్ మీద తర్వాత మొత్తం 6 మంది మీద కేసు పెట్టారు. సో ఇందులో A1 గా రమణారెడ్డి, అతను ఏఆర్ కానిస్టేబుల్ ప్లస్ జగన్ కారుని డ్రైవ్ చేస్తున్న వ్యక్తి. దాంట్లో రెండవ ముద్దాయి A2 గా జగన్, A3 గా విశ్వేశ్వర్ కాదు నాగేశ్వర్ రెడ్డి, పిఏ జగన్ పిఏ, A4 గా వైవి సుబ్బారెడ్డి, A5 గా పేర్ని నాని, A6 గా విడదల రజని 6 మంది మీద పెట్టారు. సెక్షన్లు బిఎన్ఎస్ ఫస్ట్ లో 106 పెట్టారు. అది వచ్చి నిర్లక్ష్యం కింద. దాని తర్వాత నిన్న మళ్ళీ మార్చారు. బిఎన్ఎస్ 105 అంటే మన అల్లు అర్జున్ మీద కూడా పెట్టిన సెక్షన్. నేను అప్పుడు కూడా చెప్పాను దీన్ని. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే నువ్వు పలాని పని చేస్తే మనిషి చనిపోతారని తెలిసి కూడా చేయడం అనమాట. అది ఇంటెన్షన్, అంటే నీకు ఇంటెన్షన్ మర్డర్ చేయాలని ఇంటెన్షన్ లేదు కానీ బట్ నువ్వు చేసే కార్యం వల్ల ఒక మనిషి చనిపోతారు, ఒక రోజులో ఎక్కువ మంది అని తెలిసినా కూడా ఆ పని చేయడం. అదే అల్లు అర్జున్ మీద కూడా పెట్టారు. సో అది జగన్ మీద ఇప్పుడు పెట్టారు. జగన్ అండ్ 6 మంది మీద కల్పబుల్ హోమిసైడ్. ఇది నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్. నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ రాదు, కాగ్నిజబుల్ అంటే కోర్టు పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే 8 years కంటే ఎక్కువ పడే కేసుల్లో కోర్టు పర్మిషన్ అవసరం లేదు. దీన్ని కాగ్నిజబుల్ కేసెస్ అంటారు. సో ఇందులో లైఫ్ పడే అవకాశం ఉందన్నమాట. లైఫ్ కానీ మినిమం 10 ఏళ్ళ జైలు శిక్ష, లైఫ్ వరకు కూడా జీవిత ఖైదు. ఇండియాలో చాలా మందికి తెలియదు ఏంటంటే జీవిత ఖైదు అంటే అర్థం జీవిత ఖైదే చనిపోయే వరకు. చాలా మంది ఏమనుకుంటారు, సినిమాల్లో చూసి 14 ఏళ్ళు అనుకుంటారు. 14 ఏళ్ళు కాదు, జీవిత ఖైదు అంటే ఇండియాలో జీవిత ఖైదే. ఇప్పుడు ఈ మధ్య వచ్చిన 23 సినిమాలో కూడా అది చూపించారు. వాళ్ళు 33 ఏళ్ళుగా జైల్లో ఉన్నారు, అంటే జీవిత ఖైదు కాబట్టి. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొంతమందికి 14 ఏళ్ళ తర్వాత క్షమాభిక్ష పెట్టి జనరల్ ఆమ్నిస్టీ అంటారు, జనరల్ ఆమ్నిస్టీ ఇచ్చి వాళ్ళని బయటకు వదులుతుంది. సో అలాగా జగన్ మీద ఇది పెట్టింది. ఇది ప్రూవ్ అయితే ఖచ్చితంగా జగన్ కి జీవిత ఖైదు పడే హక్కు ఉంది. దాంతోపాటు బిఎన్ఎస్ 49 పెట్టింది. ఈ 49 ఏమో ప్రేరేపణ, అంటే తెలిసి కూడా చెయ్యి అని ప్రేరేపించడం అనమాట. సో ఇది ఒక సెక్షన్ పెట్టారు. మొత్తం 3 సెక్షన్లు జగన్ మీద, మిగతా వాళ్ళ మీద పెట్టారు. ఇది కానీ ప్రూవ్ అయితే ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. అసలు ఈ కేసులు ఎందుకు పెట్టారు, ఏం జరిగింది అంటే ఈ నెల 18వ తేదీ తాడేపల్లి టు సత్తెనపల్లి జగన్ ఒక ప్రోగ్రామ్ వేశాడు. అక్కడ సత్తెనపల్లిలో దగ్గర ఒక ఆయన చనిపోతే లాస్ట్ ఇయర్ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి జగన్ వెళ్ళాడు. సో ఆ సందర్భంగా ఏటుకూరు బైపాస్ దగ్గర ఆంజనేయ స్వామి స్టాచ్యూ దగ్గర చీలి సింగయ్య అనే ఒక వ్యక్తి ఒక వెహికల్ కింద పడి చనిపోయాడు. ఆయన భార్య చీలి లోద్రా మ్యారీ, ఆమె కంప్లైంట్ ఇచ్చింది పోలీసులకి. పోలీసులు అప్పుడు ఏం కేసు పెట్టారంటే 106 బిఎన్ఎస్ గా పెట్టారు. 106 బిఎన్ఎస్ అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ సెక్షన్ పెడతారు నెగ్లిజెన్స్ కింద. సో నిజానికి అదేం పెద్ద భయంకరమైన సెక్షన్ కాదు. యాక్సిడెంట్లు అందరూ చేస్తుంటారు, లక్షల మంది చనిపోతుంటారు. వాళ్ళ మీద పెట్టే సెక్షన్ అంతా కూడా ఇదే అనమాట, నెగ్లిజెన్స్, క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటారు, దాని కింద పెడతారంట. సో అది పెట్టారు. అప్పుడు ఎస్పీ సతీష్ కుమార్, గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ కూడా ఇది ఒక జగన్ కాన్వాయ్ కాదు, జగన్ కాన్వాయ్ కంటే ముందెళ్తున్న ఒక వెహికల్, అది 001 సిఈ 001 వెహికల్, టాటా సఫారీ, దాని కింద పడి చనిపోయాడు. అది ఎవరిది అనేది కూడా చెప్పారు. దేవినేని అవినాష్ అనుచరుడు గొట్టిపాటి హరీష్, అతను ఓనర్ దానికి అనేది కూడా తెలుగుదేశం మీడియాలో కూడా వచ్చింది వార్త. సో ఇది చెప్పారనమాట. అయితే సడన్ గా నిన్న ఒక వీడియో బయటకు వచ్చి ఇది జగన్ కారులో కిందనే పడిపోయారు అనేది చెప్పారు. అది నేను కూడా చూశాను. అది అయితే నాకైతే నమ్మశక్యంగా లేదు. అది ఎందుకంటే ఎవడన్నా యాక్సిడెంట్ జరిగినప్పుడు దగ్గరకు పోయి ఇట్లా క్లోజ్ గా తీస్తాడా? మామూలుగా టక్కని దూరం నుంచి తీస్తారు. బాగా ప్లాన్ చేసుకొని అంత క్లోజ్ షాట్ ఎవరు తీస్తాడు? కాబట్టి అది ఎడిటెడ్ ఇదే, అదేమి ఫోరెన్సిక్ లో నిలబడదు ఖచ్చితంగా. రేపు
అడ్వకేట్ కోర్టులోనే తేల్చేస్తాడు అది సరైన వీడియో కాదని. ఆల్రెడీ సరైన వీడియో ఒకటి వైసీపీ వాళ్ళు కూడా తీసుకొచ్చారు. అది క్లియర్ గా తెలుస్తుంది, ఆయన ప్రాణాలతో ఉన్నాడు, నిజానికి చనిపోలేదు అప్పుడు. సో అదొకటి. సో దాన్ని తీసుకొచ్చారు. ఆ రెండోది 30 సెకండ్స్ వీడియో. 30 సెకండ్ వీడియో, ఈ షార్ట్ వీడియోలో నమ్మకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరు పెట్టినా అది. ఎందుకో అంత షార్ట్, ఈవెన్ వైసీపీ వాళ్ళు తెచ్చింది కూడా చిన్న వీడియోని. సో ఈ అంతా కోర్టులోనే తేలాలి, ఇది మనం తేల్చేది కాదు. కానీ నమ్మశక్యంగా అయితే లేదు. రెండవది, కామన్ సెన్స్ ఉపయోగిస్తే వందలాది మంది ఉన్నప్పుడు ఒక వ్యక్తి కారు కింద పడిపోతే అరవరా జనం, గందరగోళం జరగదా అక్కడ? అది జగన్కి తెలియకుండా ఉంటుందా? జగన్ ఆగకుండా వెళ్ళిపోతాడా? అట్లా ఎట్లా సాధ్యమవుతుంది? ఒక నాయకుడు అలా చేయగలడా? సో 100 మంది మధ్య. సో అది కూడా నమ్మశక్యం లేదు. మామూలుగా ఎప్పుడైనా ఏ నాయకుడు, జగన్ అయినా చంద్రబాబు ఎవడైనా అలాంటి జరిగినప్పుడు దిగి వాళ్ళని అంబులెన్స్లు ఇచ్చి పంపించేవే మనం చూసాం చాలా సార్లు. కానీ ఎవరు కూడా అలాగా చేయరు మామూలుగా, అంతమంది ఉన్నప్పుడు. ఎవరు లేనప్పుడు కొట్టేసి వెళ్ళిపోయాడు అంటే చెప్పలేం. ఇవాళ అది కూడా చేయరు, ఎందుకంటే సీసీటీవీలు ఉన్నాయి, భయం వేస్తుంది మనకు కూడా. ఎవరైనా కొట్టేసి పారిపోదాం అంటే అది ఇంకా పెద్ద కేసు అవుతుంది అనుకుంటాం. అట్లా పారిపోయేవాళ్ళు కూడా ఉన్నారు, సీసీటీవీ లేనప్పుడు చూసుకొని పారిపోతారు. కానీ జనం వందలాది మంది మధ్య ఉన్నప్పుడు ఒక మాజీ సీఎం అలాగా తన కారు కింద పడిన వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోతాడా? ఏం అవసరం ఉంది అది? కాబట్టి అది కూడా నమ్మశక్యంగా అయితే లేదు. అంటే మరి ఎస్పీ ఎందుకు ముందు అలా చెప్పాడు? ఇప్పుడు ఎందుకు మాట మార్చి ఎస్పీ కానీ తర్వాత సర్వేస్ త్రిపాఠి వీళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే, క్లియర్గా జగన్ని ఇబ్బంది పెట్టడానికి, జగన్ ఒక మనిషిని చంపేసి అతి క్రూయల్గా వెళ్ళిపోయాడు చూడు అని ఒక నెరేటివ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి పొలిటికల్ యాంగిల్లోనే ఇది తీసుకున్నారు. ఇది గతంలో చంద్రబాబు కందుకూరు వెళ్ళినప్పుడు 11 మంది చనిపోయినారు, గుంటూరులో చనిపోయినారు. అంతకుముందు అదేదో తీర్థాలు అవేం జరిగాయి కదా, నదిలో మునకలు, ఏమంటారు, కుంభమేళ కాదు, ఏదో సమ్మేళ. సో అది జరిగినప్పుడు చనిపోయారు 27 మంది ఎంతమంది. అప్పుడు మన బోయపాటి సీను కూడా కెమెరా వర్క్ చేస్తున్నాడు, అక్కడ షూట్ చేస్తున్నాడు. కాబట్టి ప్రతి రాజకీయ నాయకులు ఏదో ఒకటి చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు చనిపోవడం అనేది జరుగుతుంది. మన అల్లు అర్జున్ మీద కూడా ఇలాంటిదే పెట్టారు. అప్పుడు ఏం జరిగింది, నేను అప్పుడు కూడా చాలాసార్లు చెప్పాను ఆ వీడియోలు చేసేటప్పుడు, ఇది కేసులు నిలబడదు, ఇదంతా పొలిటికల్గా. ఇది కూడా అంతే, ఇదేం నిలబడదు. నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చి కోర్టులో వాదిస్తే కాసేపట్లో ఇదంతా ఫేక్ వీడియో అని నిరూపించేస్తారు. సో ఇవన్నీ నిలబడదు, వాళ్ళకి కూడా తెలుసు. తెలుగుదేశం వాళ్ళు మనకంటే బ్రహ్మాండమైన అక్కడ లీగల్ ఎక్స్పర్ట్లు ఉన్నారు, వాళ్ళకి టాప్ సుప్రీంకోర్టు అడ్వకేట్లు వాళ్ళ చేతిలో ఉన్నారు, వాళ్ళకి తెలియదు. ఇవంతా ఏంటంటే పొలిటికల్ గేమ్లో భాగంగా తెలుగుదేశం అయినా జగన్ అయినా చేస్తున్నారు. ఏమైందంటే జగన్ మామూలుగా 1 year 2 years కోలుకోడు, 11 సీట్లు వచ్చాయి కాబట్టి జగన్ ఎప్పుడూ లేనిది అతను గద్గద స్వరంతో ఒక కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడిన వ్యక్తి, నన్ను ఎందుకు ఓడించారు, నేనేం తప్పు చేశానని ఓడించారని మాట్లాడిన వ్యక్తి ఇప్పటికిప్పుడు లేడు అనుకున్నారు. అదే రాధాకృష్ణ కూడా రాశాడు, చంద్రబాబుకు 2 ఏళ్ళు పట్టింది, ఇక్కడ కేసీఆర్ ఇంకా కోలుకోవట్లేదు, బయటకు రావట్లేదు, కానీ జగన్ మాత్రం 4 నెలల్లో జనంలోకి వచ్చాడని. కానీ జగన్ కూడా ఏం చేస్తున్నాడు, బెంగళూరులో ఉంటూ తాడేపల్లికి ఎప్పుడో వారంలో 1 రోజు 2 రోజులు చెల్లిపోతున్నాడు. ఇది వీళ్ళు ఏం చేశారు, వీళ్ళకి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అలివిగాని హామీలు ఇచ్చేసింది. జగన్ 77,000 సంవత్సరానికి ఖర్చు అయ్యే 77,000 కోట్లు ఖర్చు అయ్యే హామీలు ఇస్తే చంద్రబాబు 130,000 కోట్లు ఖర్చు అయ్యే హామీలు ఇచ్చారు. 77,000కే ఆయన 10 లక్షలు 13 లక్షలు నోటుకు వచ్చిన ఫిగర్ అప్పు చెప్పిన వాళ్ళు వీళ్ళు ఎట్లా ఇస్తారు? కాబట్టి ఇవ్వలేకపోయారు. ఎప్పుడైతే ఇవ్వలేదో డైవర్ట్ చేయడం కోసం తిరుపతి లడ్డు అని, అదాని అగ్రిమెంట్ అని, ఇంకోటి అని తీసుకుని వస్తా ఉన్నారు. కాకినాడ షిప్ అని, ఇలాగ ఏదో ఒక ఇష్యూని తీసుకొచ్చి డైవర్ట్ చేసుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నారు. దీంతో ఏమైంది, జగన్ మీద ఫోకస్ పెరిగింది జనాలకి. తర్వాత రివెంజ్ పాలిటిక్స్ మొదలు పెట్టారు. వీళ్ళ సోషల్ మీడియా వాళ్ళని అరెస్టులు చేయడం, నాయకులను అరెస్ట్ చేయడం. దాంతో అనివార్యంగా జగన్ పట్ల కోపంగా ఉన్న కేడర్ కానీ నాయకులు కానీ జగన్కి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వైసీపీలో తీసుకొచ్చారు. ఎందుకంటే నిజానికి 5 ఏళ్లుగా ఉన్నప్పుడు జగన్ కేడర్ దూరం అయ్యారు, వాళ్ళ రెడ్డి సామాజిక వర్గం దూరమైంది, అనేక మంది కింది స్థాయి నాయకులు దూరం అయ్యారు. కానీ వీళ్ళు చేసే పనుల వల్ల, ఈ కూటమి చేసే ప్రభుత్వం రివెంజ్ పాలిటిక్స్ వల్ల వాళ్ళందరూ అనివార్యంగా జగన్కి దగ్గర, జగన్ కూడా అది అర్థం చేసుకున్నాడు. ఇప్పుడే మనం ఫైట్ చేయాలని చెప్పి జగన్ ఫైటింగ్ అనేది పెంచాడు. దాంతో జగన్ కూడా ఎలాంటి స్ట్రాటజీ అంటే జనం ఆర్గనైజ్ అయ్యే విధంగా తన పర్యటనని ప్లాన్ చేసుకున్నాడు.
ఇక్కడ ఈ రెండు గ్రూపులకి కూడా ఇటు తెలుగుదేశం కూటమికి కానీ ఇటు జగన్ కానీ ప్రజలు ఇంపార్టెంట్ కాదు. తమ ఫోర్సెస్ ని ఎలా పెంచుకోవాలి, ప్రత్యర్థుల్ని ఎలా ఓడించాలి అన్న ఒక యాంగిల్లోనే రెండు కూడా పనిచేస్తున్నాయి. ఇవాళ ఏ పొలిటికల్ పార్టీకి కూడా ప్రజలు అనేది ఇంపార్టెంట్ కాదు. అంటే పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్ అనేది ఎప్పుడో పోయింది ఇండియాలో. పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్ ఎవరికి లేదు. అందరూ కూడా ఇదే పని చేస్తున్నారు. మోడీ మోడల్ అని పేరు పెట్టారు దీన్ని. మోడీ మోడల్ ఏంటంటే తమ పార్టీకి అనుకూలంగా ప్రతిపక్షాలని లేదా సొంత మద్దతు ఇచ్చే పక్షాలను కూడా బలహీనపరిచేయాలి లేదా చంపేయాలి పొలిటికల్ గా అనేదే టార్గెట్. అదే ఇప్పుడు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసు పెట్టింది తప్ప ఈ కేసు లీగల్ గా నిలవదు. ఇప్పుడు ఏమైందంటే యోగాంధ్ర అనేది ఫెయిల్ అయిందని చెప్తున్నారు. అక్కడ గిరిజన విద్యార్థులు కానీ ప్రజలు కానీ నానా అవస్థలు పడి ఆ వీడియోలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. దీన్ని ఇమీడియట్ గా డ్రైవ్ చేయడం, పక్కన డైవర్ట్ చేయడానికి ఈ వీడియోని తీసుకొచ్చి జగన్ ని ఇష్యూని యోగాంధ్ర నుంచి ఇటు డైవర్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఇది కోర్టులో తేలాల్సింది తప్ప అంతకంటే ఏమీ జరగదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.